మన పూర్వకాలంలో పెద్దలు ఏమైనా జ్వరాలు వచ్చినా కూడా వేపాకు వాటి నూరుకొని గుళికలు చేసుకొని తినేవారన్నమాట. ఈ విధంగా ప్రతిదీ మనకి వేపాకులో మంచి మొక్కకు కావాల్సిన పోషకాలు ఉంటాయి. మంచి రక్షణ కవచంలా ఈ వేపాకులు అనేది పనిచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఇక్కడ కనిపిస్తున్నవి గెస్ చేయండి ఫ్రెండ్స్. కనిపించాయా? వేపాకులు అండి. మనకి ఇవి సమ్మర్లో ఆకురాల్చే టైంలోనే మనకి ఇవి చాలా అంటే చాలా సమృద్ధిగా దొరుకుతాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇవి కలెక్ట్ చేసుకోండి. మా ఇంటి వద్ద యాప చెట్టు ఉందన్నమాట. ఆ యాప చెట్టు కింద పడిపోయినటువంటి ఆకులనంతా ఈ విధంగా కలెక్ట్ చేసి, ఇప్పుడు చూసారా, సాయిల్ మిక్సింగ్లో ఈ విధంగా కలిపేసి వాటరింగ్ ఇచ్చానండి. కనిపిస్తున్నాయి మీకు, చూడండి. తెల్లగలిజేరు, ఎర్రగలిజేరు, అదేవిధంగా కొన్ని లీఫీ వెజిటేబుల్ చూడండి ఎలా మొలిచాయో. చాలా అంటే చాలా గ్రీనరీగా వచ్చేసాయి. వీటన్నిటిలోనూ మనము వేపాకులను వాడుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మీరు కూడా మీ దగ్గర వేపాకులు ఉన్నట్లయితే వీటిని కలెక్ట్ చేసుకొని ఈ విధంగా స్టోరేజ్ చేసుకోండి. ఇంకా చూపిస్తాను మీకు. ఇందులో కూడా వేసేసాను చూడండి. ఈ మనకి వేపాకులు అనేది నేను మన గార్డెన్లో అనేక విధాలుగా ఉపయోగించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకటి, మట్టిలోనే నేను దీన్ని కలుపుకుంటాను. మన గార్డెన్లో ఉన్నటువంటి మొక్కలకి కూడా మనము మల్చింగ్ మాదిరి వేసుకోవచ్చు. చూడండి, మన గార్డెన్లో ఎటు చూసినా ఇవి మనకి వేపాకులు అనేది దర్శనమిస్తాయండి. నేను ప్రతి సంవత్సరం కూడా నేను వేపాకుల్ని ఈ విధంగా వాడుకోవడం జరుగుతుంది. మీరు కూడా కలెక్ట్ చేసుకొని వాటిని స్టోరేజ్ చేసుకొని కంపోస్ట్గా వాడుకోండి. తర్వాత మొక్కలకి నేను మల్చింగ్ మాదిరిగా నేను వాడుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇలా నలిపేస్తే పొడి పొడి అయిపోతుంది. ఇలా ఈ విధంగా మనం మొక్కలను నాటుకున్నటువంటి కంటైనర్లో మల్చింగ్ మాదిరి వేసుకుంటాను. చూసారా, కొన్ని రోజులకి మనకి ఇది కంపోస్ట్గా అనేది అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రతి మొక్కకి మీరు మనకి చీప్ అండ్ బెస్ట్లోనే మనకి ఈ వేపాకులు అనేవి దొరుకుతాయి. ఈ వేపాకులు మనకి మంచి పెస్టిసైడ్ కూడా మనకి చాలా ఉపయోగపడతాయి. వీటిని మనము మన గార్డెన్లో ఉన్నటువంటి పెంచుకున్నటువంటి చీడపీడలు ఏమీ రాకుండా కూడా మనకి ఇవి చాలా అంటే చాలా, ఇందులో మనకి ఫంగస్కి అటాక్ కాకుండా ఉపయోగపడుతుంది. చూసారా, ఈ విధంగా వేసేసుకుంటాను ప్రతి ఇయర్ కూడా. మీరు కూడా నేను చేసిన విధంగానే మీరు కూడా మల్చింగ్ మాదిరి వేసుకోండి. ఇంకా మనం చాలామంది డ్రై లీవ్స్ వాడుతూ ఉంటారు. ఆ డ్రై లీవ్స్ వాడేదానికంటే మనం ఇటువంటి మన వేపాకుల్ని వాడినట్లయితే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనం మల్చింగ్ మాదిరి వాడుకోవచ్చు. తర్వాత కొన్ని క్రిమి కీటకాల నుండి మొక్కలు క్రిమి కీటకాల బారిన పడకుండా మనకి ఈ వేపాకు అనేది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మన పూర్వకాలంలో పెద్దలు ఏమైనా జ్వరాలు వచ్చినా కూడా వేపాకు వాటి నూరుకొని గుళికలు చేసుకొని తినేవారన్నమాట. ఈ విధంగా ప్రతిదీ మనకి వేపాకులో మంచి
మొక్కకు కావాల్సిన పోషకాలు ఉంటాయి. మంచి రక్షణ కవచంలా ఈ వేపాకులు అనేది పనిచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఇవి వేపాకులు వేసవి కాలంలో మాత్రమే మనకి దొరుకుతాయి. కావున మీరు ముందుగానే కలెక్ట్ చేసుకొని ఒక కంటైనర్లో ఉంచుకొని కంపోస్ట్గా వాడుకోండి. తర్వాత మల్చింగ్ మాదిరి వేసుకోండి. చూశారు కదా ఈ విధంగా గ్రీన్ తోటకూర చూసారా ఎలా ఉందో. నేను వేపాకులని అయితే నేను మన గార్డెన్లో ప్రతి ఇయర్ ఇదే మెథడ్లోనే నేను వాడతానన్నమాట. తర్వాత వేపపిండి కానీ గానుగ నూనె కానీ ఎటువంటి అందులో నేను వాడను. నేను వాడే ఇదొకటే వేపాకు మాత్రమే నేను కలెక్ట్ చేసుకొని సంచుల్లో ఉంచుకొని సాయిల్ మిక్సింగ్లోనే మిక్స్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి మన గార్డెన్ అయితే ఎలా ఉంది. చూశారు కదండి వేపాకుని ఏ విధంగా ఉపయోగించుకున్నాను. మీరు కూడా ఈ విధంగానే సమ్మర్లో మనకి దొరికేటువంటి వేపాకులు కలెక్ట్ చేసుకొని మట్టిలోనూ వాటిని కలుపుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత మల్చింగ్ మాదిరి వేసుకోవడం వలన కొన్ని రోజులకి అది కంపోస్ట్గా తయారైపోయేసి మొక్క వేర్లో ఫంగస్కి అటాక్ కాకుండా చాలా మనకి వేపాకులు అనేది ఉపయోగపడతాయి. కాబట్టి నేనైతే ఈ విధంగా ప్రతి ఇయర్ కూడా ఇలా చేస్తాను. మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, హ్యాపీ గార్డెనింగ్.